అన్న విషయం ఉంటుంది అందరూ సరే ఒక నిమిషం రైకల్ మండలం ఇటుకల గ్రామానికి చెందిన అంకతి శ్రీనివాస్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు దాదాపు 6 నెలల క్రితం వచ్చి ప్రగాఢ సంతాపాన్ని నేను, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరం కూడా వచ్చి తెలియజేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో 53,000 మందికి సభ్యత్వం చేయడం కాకుండా ప్రతిదీ కూడా మా కార్యకర్తలు, నాయకుల అందరి సహకారంతో దాదాపు ఒక 12 కంప్యూటర్లు పెట్టి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయించాం. ఆ సభ్యత్వ రుసుము కూడా దాదాపు 24 లక్షల వరకు కూడా కట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో 12 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. తద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు యాక్సిడెంట్ కానీ ఈ రకంగా ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పటికి దాదాపు 20 మంది పైన సభ్యులకు 2 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అంకతి శ్రీనివాస్ సతీమణి అంకతి లక్ష్మి గారికి కూడా ఈరోజు 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2 పిల్లలు కూడా 10వ తరగతికి స్కూల్ పోయేవాళ్ళు. తప్పకుండా ఇది కొంతవరకు వారికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతాలు, రైతన్నలు ఎక్కడున్నా కానీ ఇటు ప్రమాద బీమా సభ్యత్వం ఉన్న వారికి, భూమి ఉన్న వారికి రైతు బీమా చేయడం వలన, అదేవిధంగా గౌడన్నలు చెట్టు మీదకి వెళ్ళబడితే శాశ్వత అంగవైకల్యం కావచ్చు లేదా మరణిస్తే 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చే పథకం భారతదేశంలో ఎక్కడా లేదు. దాదాపు 40 లక్షల మంది రైతన్నలకు కూడా మనం 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ రకంగా ఇక్కడ గతంలో కూడా కరెంట్ షాక్ వస్తే ఒక ముదిరాజు యువకుడు చనిపోతే అటు కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఇటు సభ్యత్వం ఈ రకంగా చాలా గ్రామాలలో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇటుకల గ్రామంలో ఈ 2 లక్షల రూపాయల చెక్ లక్ష్మీ గారికి అందజేస్తూ, అదేవిధంగా ఇటుకల గ్రామ అభివృద్ధికి గత 10 సంవత్సరాలలో విశేషంగా కృషి చేయడం జరిగింది. కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇటు బ్రిడ్జ్ కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, మిషన్ కాకతీయులు చెరువులు తవ్వడం కావచ్చు, ఎన్నో చోట్ల సెంట్రల్ లైటింగ్, వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు, ఈ రకంగా ఈత తాటి చెట్టు వనాలలో బోర్వెల్స్, అన్ని వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా మన మోడల్ స్కూల్ ఏదైతే ఉంటుందో వాటిని తెలంగాణ మోడల్ స్కూల్ కాకుండా ఇప్పుడు జూనియర్ కళాశాల కూడా అప్గ్రేడ్ చేసి అది కూడా చాలా ఉపయోగపడుతూ ఉన్నది. ముఖ్యంగా అమ్మాయిలకు జూనియర్ కళాశాల అప్గ్రేడ్ చేయడం, ఏవైతే పాఠశాలలు ఉంటాయో వాటన్నిటిలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సన్నబియ్యం ఇవ్వడంతో వాళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు దొరకని పరిస్థితి కూడా కొన్నిట్లలో వచ్చింది. ఉదాహరణకు నిన్ననే జగిత్యాల పురాణపేట హై స్కూల్లో అడ్మిషన్ కావాలంటే నాతో హెడ్ మాస్టర్కి ఫోన్ చేయించుకున్నాను. అంతకుముందు రివర్స్ ఉండేది. అంటే కేసీఆర్ గారి ముందు చూపు వలన అటు ఇంగ్లీష్ మీడియం కావచ్చు,
మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో పెట్టడం కావచ్చు, పుస్తకాల ప్రింటింగ్ కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా వచ్చేలేము. అంటే సామాన్య కుటుంబాలకు వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంకి పోయినా కానీ మాతృభాష మర్చిపోద్దని చెప్పి అటు తెలుగు కావచ్చు, లేదా ఉర్దూ మీడియం నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఉర్దూ, ఇంగ్లీష్ ఈ రకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా అటు విద్యకు, రైతులకు రైతు బంధు ఈ కార్యక్రమాలను చేశారు. మరి ఇక్కడ ఈనాడు ఇటుక్యాల చాలా పెద్ద గ్రామం రాయకల్ మండలంలోని ఈ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి సమిష్టి కృషితోటి నాకు మొన్నటి ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ మరియు విజయాన్ని సాధిపెట్టారు. కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయడంతో నాకు ఈ విజయం సాధ్యమైంది. అందరికీ కూడా నేను మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలోనే ఆ రామరావుపల్లి బ్రిడ్జ్ నిన్న రాత్రి కూడా నేను ఫాలోఅప్ చేసిన, ఇంజనీర్లు పిల్లలు లేస్తూ ఉన్నారు. అదేవిధంగా అది పూర్తి అవగానే ఆ చెక్ డ్యామ్లు కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికే మూటపల్లి, కొత్తపేట, బోర్నపల్లి చెక్ డ్యాంలో బ్రహ్మాండంగా నీరుండి పశు పక్షాదులకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరిగింది. అది మళ్ళీ రేపటి నాడు ఇటుక్యాల్లో కూడా అదే విధంగా కొనసాగే విధంగా నా వంతుగా నిరంతరం కృషి చేస్తాను.